ఇప్పుడు మనం రామేశ్వరంలో ఉన్న గంధమదన పర్వతానికైతే వచ్చాం. దీన్ని రామపాదం అని కూడా అంటారు. ఇక్కడి ప్రజలైతే రామార్ పాదం అని పిలుస్తారు. రామేశ్వరంలో ఇదే ఎత్తైన ప్రదేశం. మొదటగా రాముల వారు ఇక్కడి నుంచే లంకను చూశారట. కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకొని తరువాత ధనుష్కోటి వైపు రాముల వారు ప్రయాణించారట. ఈ గుడిలో రాముల వారి పాదాలైతే ఉంటాయి. లోపలికైతే కెమెరా అలౌ లేదు. సాక్షి హనుమాన్ దేవాలయం. లంక నుంచి తిరిగి వచ్చిన హనుమంతుడు సీతమ్మ తల్లి యొక్క గుర్తులను రాముల వారికి చూపించిన ప్రదేశం ఇది. ఇది నటరాజస్వామి దేవాలయం. ఇప్పుడు మనం పంచముఖ హనుమాన్ దేవాలయంలోకి అయితే వెళ్తున్నాం. ఒకప్పుడు ఈ హనుమాన్ విగ్రహం అయితే ధనుష్కోటిలో ఉండేది. 1964లో వచ్చిన తుఫాన్ వల్ల ధనుష్కోటి మొత్తం నాశనం అవ్వడంతో ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠించారు. ఈ పక్కనున్న గుడిలోనే రామసేతును నిర్మించిన రాళ్ళైతే ఉన్నాయి. ఈ రాళ్లతోనే రామసేతుని నిర్మించారు. పంచముఖ హనుమాన్ టెంపుల్కి దగ్గరలోనే శ్రీకృష్ణ ఆలయం అయితే ఉంది. ఇది నార్త్ ఇండియన్ స్టైల్ అయితే నిర్మించారు. ఈ ఆలయం మొత్తాన్ని గ్లాస్తోనే తయారు చేశారు. ఈ ఆలయం పైన కృష్ణుడి విగ్రహాలతో చిన్న మ్యూజియం లాగైతే ఏర్పాటు చేశారు. రండి వెళ్ళి చూద్దాం.
దేవాలయానికి ఎదురుగానే లక్ష్మణ తీర్థం అయితే ఉంది. లక్ష్మణుడు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు ఈ తీర్థంలోనే స్నానం చేసి శివుణ్ణి పూజించి యుద్ధానికి వెళ్ళాడట. రామేశ్వరం నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కోదండరామస్వామి ఆలయం అయితే వస్తుంది. దీన్ని విభీషణ ఆలయం అని కూడా అంటారు. ఆలయానికి వెళ్ళే దారి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి. రాముల వారు రావణుడితో యుద్ధం గెలిచిన తరువాత రావణుడి తమ్ముడు విభీషణుడికి రాజ్యం అప్పగించి పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇది. 1964లో తుఫాన్ వచ్చి ధనుష్కోటి మొత్తం నాశనమైన ఈ గుడి మాత్రం చెక్కుచెదరలేదు. ఇక్కడి నుంచి మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే ధనుష్కోటి అయితే చేరుకుంటాం. ధనుష్కోటి దగ్గరకు వెళ్ళే కొద్దీ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరే చూడండి. ఇది ధనుష్కోడి రైల్వే స్టేషన్. ఒకప్పుడు రైళ్లు ఇక్కడి వరకు ప్రయాణించేవి. 1964లో వచ్చిన తుఫాన్ వల్ల ఈ ఊరు మొత్తం ఇలా తయారైపోయింది. ధనుష్కోడి అంటే బాణం చివర అని అర్థం. మొదటగా రామసేతు నిర్మించేటప్పుడు సముద్రుడు సహకరించలేదట. రాముడు ఇక్కడ నుండి బాణం సంధించగా సముద్రుడు సహకరించాడంట. అందుకని ఈ ప్రాంతానికి ధనుష్కోడి అనే పేరు. అంతేకాక రావణుడితో యుద్ధం గెలిచిన అనంతరం రాముల వారు సీతమ్మ తల్లితో మొదటిగా భారతదేశంలో కాలు మోపిన ప్రదేశం ఇది. ధనుష్కోడి నుండి మరో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే రామసేతు దగ్గరికి చేరుకోవచ్చు. ఇదే రామసేతు వ్యూ పాయింట్. దూరంగా కనిపిస్తుంది రామసేతు అని చెప్పారు ఇక్కడున్న వాళ్ళు. 1964లో వచ్చిన తుఫాన్ వల్ల సగం రామసేతు కొట్టుకొని పోయిందంట నీళ్ళల్లో, మిగిలింది అదని చెప్పారు. ఇక్కడి నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీలంక వస్తుందంట. రామసేతు నుండి మేము తిరిగి రామేశ్వరం వెళ్ళే దారిలో అయితే మాకు ఈ అద్భుతం అయితే కనిపించింది. ఇదే పంబన్ బ్రిడ్జ్. సముద్రంలో నిర్మించిన మొట్టమొదటి అలాగే పొడవైన బ్రిడ్జ్. ఇప్పుడు మనం వెళ్ళే ప్రదేశం రామతీర్థం. రాముల వారు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు ఈ తీర్థంలోనే స్నానం చేసి శివుణ్ణి పూజించి యుద్ధానికి వెళ్ళాడట.
రామేశ్వరంలో బోటింగ్ కూడా ఉంది. మేము వెళ్ళిన టైంలో అయితే బోటింగ్ క్లోజింగ్లో ఉంది. రామేశ్వరం టెంపుల్లో ఉదయం 5 నుంచి 6 గంటల వరకు స్ఫటికలింగ దర్శనం అయితే ఉంటుంది. చక్రతీర్థంలో స్నానం చేసి 22 బావులకు వెళ్ళడానికి ఒక టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకొని మనం అక్కడ నిల్చుంటే వాళ్ళే 22 బావుల నీళ్లు మన మీద అయితే పోస్తారు. తర్వాత బట్టలు చేంజ్ చేసుకొని ఆ ఈశ్వరుడు దర్శనానికైతే మనం వెళ్ళొచ్చు.